హాయ్ ఫ్రెండ్స్, డెకరేషన్ ఎవరి కోసమో చెప్పుకోండి చూద్దాం. అందరికీ తెలుసు కదా, మా ఆయన బర్త్డే. ఈ సంవత్సరం మాత్రం సెలబ్రేషన్స్ వద్దన్నాడు. కానీ మా తమ్ముడు అన్నయ్య వాళ్ళు సడన్గా చెప్పకుండా వచ్చేసి చూడండి ఎంత మంచి సెలబ్రేట్ చేస్తున్నారు. మా బావగారు అంటే మాకు చాలా ఇష్టం. ఇంట్లో యజమాని మా బావగారు. గివ్వేకి కుళ్ళు చోకులు లేకుండా ఎట్లా బర్త్డే అది. బర్త్డే చేసుకోని నేను చిన్న పిల్లగా బర్త్డే చేసుకోవడానికి అని అంటే చెప్తే ఎవరైనా వస్తారు, కానీ చెప్పకుండా వచ్చిన వాళ్ళే కదా మన వాళ్ళు. చెప్పకుండా వచ్చిండ్రు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీళ్ళే కాదు, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిండ్రు, 2-3 చిన్న పిల్లలు పెద్దవాళ్ళు. కాసేపు అయిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తా. చూడండి ఎంత అభిమానం కొద్ది వచ్చిండ్రు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పిలవకుండా వచ్చిండ్రు కదా. నాకైతే అదే బాగా సంతోషం. ఇప్పుడు మాకు చెప్తాను, వీళ్ళు పిలవకపోయినా కానీ సిగ్గు లేకుండా వచ్చిండ్రు. కాదు, పిలిస్తే ఎవరైనా వస్తారు, వాళ్ళు చెప్పారు. వాళ్ళు చూడు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారు, పిలిస్తే వచ్చిన వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే పిలవకుండా వస్తారు. ఈ కాలంలో పిలిచినా రావట్లేదు, పనులున్నాయి అది ఇది అనేసి. పిలవకుండా వచ్చిన వాళ్ళే కదా శ్రేష్ట. మామ కోసం వచ్చింది. మా అపర్ణ అయితే ఎప్పుడు చూసినా మీకు డెకరేషన్ చేసుకుంటేనే కనిపిస్తుంది. అదే లెట్స్ డెకరేట్ నుంచి తెప్పించాము. అప్పుడైతే ఒక కనీసం 20 days మెల్లగా 1 month దాకా ఒక్క బెలూన్ కూడా పగలలేదు. చాలా మంచి ఉన్నాయి. ఇక్కడిక్కడ తెప్పిస్తానైతే ఓకే ఊతాటనే ఓకే పగులుతాయి. ఇవి మాత్రం చాలా రోజులు ఆగినాయి. అసలు ఎన్ని రోజులు, చాలా వీడియోలలో చూడండి ఉంటాయి, మంచి ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూడండి. లెట్స్ డెకరేట్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈస్ తేజరాణి సింహరాజు, రాజేష్ అన్నయ్య బర్త్డే టుడే. ఇవాళ కాదు, యాక్చువల్లీ అన్నయ్యకైతే సెలబ్రేషన్స్ ఇష్టం ఉండవు, బట్ మా హ్యాపీనెస్ కోసం అందరం కలిసినాం కాబట్టి, సో అన్ఎక్స్పెక్టెడ్ గా చుట్టాలందరూ కలిసిరు కాబట్టి ఇవాళ చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు. నేను యాక్చువల్ గా సెలబ్రేషన్స్ నచ్చవు, బట్ మా బావ కోసం కేక్ కూడా తీసుకొచ్చినాం. ఒకరోజు ముందే వీళ్ళందరూ పిలవకుండానే అందరు ప్రేమతో వచ్చి సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా వదిన వీళ్ళిద్దరు మాట్లాడతారు, బాగా కష్టపడ్డావు కదా అన్నయ్య కోసం. డెకరేషన్ ముందే వచ్చి అదే డెకరేషన్. ఫ్రెండ్స్ మీరు అందరు చూసిండ్రు కదా, డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి చాలా బాగా చేసింది అపర్ణ. తెలుసు వదిన ఇంట్లో పని అంతా చూసుకున్నది అపర్ణ. ఇక్కడ మ్యాచింగ్ వేసుకున్నారంటే. మీరేమో మా సబ్స్క్రైబర్ వచ్చినందుకైతే ఎంత చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఒక సాంగ్ కూడా చేశారు, అప్లోడ్ చేసిన ఆల్రెడీ చేసే ఉంటా. చూడండి సొంత తమ్ముళ్ళగా ఫీల్ అయ్యి ఎంత చక్కగా పాట పాడారు. అదే పోయి లైట్స్ ఆన్. హ్యాపీ బర్త్డే బావా. అందరు అనుకుంటారు కావచ్చు, అంటే అందరు రెడీ అయినారు అనేసి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాబా. నా బర్త్డే కూడా నాకంటే ఎక్కువ రెడీ అవుతారు, అందుకోసమే నేను కూడా.
అరే ఇక్కడ ఏదో సంపుతాను. చిన్న స్మాల్ గిఫ్ట్. స్మాల్ అంటే నాకు బిగ్గే. ఐఫోన్ ఆయనకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. ఆయన నాకు కొనిచ్చిండు, ఆయన కొనుక్కోకుండా. సంవత్సరం అయితే అది నేను వాడబట్టి. బ్యాక్ సైడ్ చెప్పినాను. ఆయనకు అంటే కొంచెం చిన్న ఇష్టమైన గిఫ్ట్. చెప్పు, అందరికి చెప్పు, ఇష్టమా లేదా? ఇష్టమైంది కాబట్టి గిఫ్ట్ వచ్చి సిస్టర్ అమర్నాథ్ 12:30 దాకా ఆన్లైన్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటే రోజు ఆఫర్ ఉంది కదా, ఒకటే రోజు ఉంది అమెజాన్ సేల్ లో. ఒకటే రోజు ఉంది అంటే ఆ టైంలో చేయాలనుకున్నా కానీ తెలియదు మరి. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన అది నా కోసం కాబట్టి కంపల్సరీ చేస్తుందని చెప్పిన. పైసలు అయితే మాకు ఏదే గట్టిగా మాట్లాడండి. హ్యాపీగా ఉండాలి. యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండి, మా కోసం ఇంత దూరం వచ్చి ఇట్లా నాకు చాలా సంతోషంగా ఉంది. అభిమానం. మమ్మీ మీరు కూడా నెక్స్ట్ మమ్మీ డాడీ ఎవరు? అక్షంత లేయండి మమ్మీ, వేయండి. ఓకే రైట్. అన్నయ్య అమ్మమ్మ ఏం చేస్తుంది ఒకసారి? అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్. వాచ్ కావాలన్నావు కదా. రిషి అయ్యో 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 మాట్లాడావు మరి అమ్మమ్మ గురించి? నేను మొన్న వాచ్ ఖరాబ్ చేసుకున్న ఫ్రెండ్స్. వాచ్ సరే ఫిబ్రవరిలో అయితే ఇప్పుడైతే వాచ్ ఖరాబ్ చేసుకొని అలిగి కూర్చుంటే అమ్మ వచ్చి కొనిస్తా. మాత్రం చూడు చిన్న పిల్లలకి ఆడుకుంటా కూర్చుంటాండు. ఆడతాడు ముద్దుగా. రాండి వదిన. మా ఆయన కోసం కేక్, ఐస్ క్రీమ్ అన్ని తీసుకొచ్చి మంచిగా సెలబ్రేషన్ చేసిండు మా అన్నయ్య. మా తమ్ముడేమో ఆడతాడు. మద్దలు వాళ్ళ కొట్టు రమేష్, మద్దలు వాళ్ళ కొట్టు, మద్దలు వాళ్ళ కొట్టు. మంచి అక్షంతలు వేసినట్టుంటది. కరెక్ట్ వచ్చింది, మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది. కరెక్ట్ వాళ్ళ కొట్టు. నవ్వులు నవ్వులు. ఏ నవ్వు మళ్ళా నవ్వి అన్నయ్య, అన్నయ్య అన్నయ్య నవ్విపోయావు మళ్ళా. ఆశీర్వదించేటప్పుడు రిషి ఆశీర్వాదం తీసుకుంటారు కదా. అమ్మో మామ గిఫ్ట్ తీసుకొచ్చినావు నీ. చూద్దాం, కనిపించట్లేదు ఇలా. అమ్మో నైస్, చాలా బాగుంది. అందరు కలిసి మంచిగా సెలబ్రేషన్ చేసిండు, చాలా హ్యాపీగా ఉంది.
ఏ అవసరం లేదు, తేవద్దని చెప్తాను. మీరు తేకుంటేనే బాగా happy అసలుకి. మీరు వచ్చేందుకు ఇంత మంచి సెలబ్రేషన్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి. చెప్పిన మరీ చెప్పిన వేసుకోవాలా? వేసుకోండి రాపు దాని మీద. ఆశీర్వాదం రిషి కొట్టిగా ఆశీర్వాదం తీసుకోండి రమేష్. ఏమైనా ఆశీర్వదిస్తారు ఏమైనా ఆశీర్వాదం అది అపర తీరుస్తుంది కోరిక. నిన్న గోల్డ్ చైన్ చూపెట్టావా బర్త్డే గిఫ్ట్ అందరికి చెప్పినాం కదా. తమ్ముడు బర్త్డే గిఫ్ట్ నార్మల్ గా తీద్దాం కానీ చిన్నగా చూపిద్దామని. మొన్న నా బర్త్డేకి గిఫ్ట్ ఆర్డర్ చేసింది కానీ అది ఇప్పుడు వచ్చింది. అదే ఇట్లా మంచి స్పెషల్ గా అనిపిస్తలేదు, ఇంకో చిన్న వీడియోతోని స్పెషల్ గా చూపిద్దాం. మా పెద్దల్లుడు అయితే బాగా బిజీగా ఉన్నాడు. మీరేమన్నా చేసుకోండి, మీరు డాన్స్ చేసుకోండి, పాటలు చేసుకోండి, వీడియోలో తీసుకోండి. డెకరేషన్ కూడా ఇదంతా ఇంకా స్పెషల్ గా కనిపిస్తాను ఇంత ముందు కంటే. మంచిగా నువ్వు పలగొట్టిన తర్వాత నువ్వే అంటావు. ఓకే. వీళ్ళు కాళ్ళకు దండం పెట్టినప్పుడు మీరు అక్షతలు ఎట్లా ఎత్తారు, ఆయన చేతులు ఇవ్వండి. మీరు చిన్నోళ్ళేనా? వెయ్యొద్దు, మీరు చిన్నోళ్ళు కదా, ఆశీర్వాదం తీసుకోవాలి. కేక్ తినిపించాలి, చిన్నోళ్ళు కదా, వెయ్యొద్దు. ఒక రోజు ముందు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తాను మా ఫ్రెండ్స్ కానీ అన్నయ్య వాళ్ళు కానీ చెప్పకుండా వచ్చి చేస్తాను. చాలా ఇష్టం. గత 8 సంవత్సరాల నుంచి మీ మంచాలకు వీళ్ళు మాత్రం టామ్ అండ్ జెర్రీ. మాకు పరిచయమైనప్పటి మా బావ మా అక్క వాళ్ళు దేనికైనా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు వీళ్ళే. మా బావే మాకు చాలా ఇష్టం. మా అక్క కన్నా ఎక్కువ మా బావే మాకు ఇష్టం. ఇంటికి యజమాని మా బావే కాకుండా మాకైతే ఇష్టం మా బావే. రమేష్ ఆశీర్వదిస్తాను పైన. బాగా చేయబెట్టు కరెక్ట్ పడుతుంది అప్పుడు ఆశీర్వదించేటప్పుడు. తమ్ముని కష్టం చూడు. వస్తువు అందరిని ఆశీర్వదించడు. లాస్ట్ నన్ను చాలా మంది మొగలకు ఇష్టమైన ఘట్టం ఇది, ఆశీర్వదించడం. మా ఆయనకైతే అందులో ఫస్ట్ బాగా ఇష్టం, దీన్ని మించింది లేదు. వీడియో తీసుకోవాలా మనం, అందుకే చూపిస్తాను కదా. హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. ఉన్న కాడ హ్యాపీనెస్ ఉండాలి, హ్యాపీగా ఉంటది, హ్యాపీగా ఉంచుతుంది అందరినీ. అతి బలిశాలివరనుకున్న గమనించువాడు పైవాడు, చెయ్యకు పరులకు కీడు, గమనించువాడు పైవాడు, చెయ్యకు పరులకు కీడు, విద్యలు ఎన్నున్నా అతి బలిశాలివరనుకున్న ఘడిలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సూపర్ మంచిగా చేసిండ్రు వీళ్ళందరూ కలిసి. అసలు చేసుకొని అన్నీ దొరకబట్టి కేక్ తీసుకొచ్చి, ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి, అన్ని తీసుకొచ్చి డెకరేషన్ చేసి వీడియోస్ మరి కష్టపడ్డాడు. పొద్దున్న నుంచి మంచిగా అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా వేసుకున్నాం. అందరం ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి మేకను కోసుకొని. మా ఆయన మాట్లాడతారంట బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ మాట్లాడుంటుందా? ఇయాలే ఉంటుండే మాట్లాడుతుందా? హాయ్ అండి.
నా బర్త్డేకి అయితే వచ్చి మా వాళ్ళందరూ సెలబ్రేట్ అయితే గ్రాండ్గా చేసిండ్రు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నా కోసం ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. మన ఫ్యాన్స్ మధ్యాహ్నం పొద్దున్న రెస్ట్ లేకుండా వేసారు. మ్యూజిక్ వస్తాను సెల్ గుంజుకున్నాను. మళ్ళీ బర్త్డే రోజు మంగళవారం 1వ తారీఖు అంటే ఒక రోజు మేము ముందు సెలబ్రేషన్స్ చేసుకుంటాను. మంగళవారం అయితే ఒకసారి లైవ్ లోకి వస్తాడు. ఎన్ని గంటలకు వస్తావో చెప్పు. బర్త్డే రోజు అంటే చాలా మంది విష్ చేద్దామని చూస్తారు కదా. ఏ టైము నువ్వే ఫ్రీగా. ఆ రోజు అమావాస్య కదా, బుధవారం మంగళవారం ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటారు. ఏ టైం కొంచెం టైం చెప్తే అంటే చాలా మంది ఇట్లా చూస్తారు కదా. ఆ టైంలో ఏమైనా పనులు ఉన్నా మంగళవారం అయితే ఈవినింగ్ లైవ్ లోకి వస్తామండి 7 వరకు. మొత్తానికి బర్త్డే అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాబా ఈ బర్త్డే? మహేష్ బాబు గారు బాగా 27 అయిపోయింది. సరే ఎన్నైనా సరే ఇప్పటి వరకు అయితే ఇన్ని బర్త్డేలు అయినాయి కదా. 50 బర్త్డేలు అయినాయి. ఇలా ఇప్పటి వరకు అయిన బర్త్డేలు నీకు స్పెషల్ గా అనిపించిన బర్త్డే స్పెషల్ గా? ఫస్ట్ వచ్చేసి మనం కేక్ కట్ చేసి అలవాటు లేదు నాకు. నా పెళ్ళి అయినాక ఫస్ట్ వచ్చిన బర్త్డే ఉన్న చూడు, నాకు సెలబ్రేట్ చేసింది అది నాకు మర్చిపోలేదు. ఓకే, అంటే ఫస్ట్ బర్త్డే ఎట్లా అంటే నువ్వు చేసింది. నా పెళ్ళి అయినాక అంటే కొంచెం తేజని ఇప్పుడు హైలైట్ చేయాలి, డిస్క్రైబ్ చేయాలని అడుగుతాను. ఎట్లా అంటే నేను అంటే ఫస్ట్ నుంచి కేక్ కట్ చేసి అలవాటు లేదు. అబద్ధం చెప్పడానికి కాదు, అలవాటు లేదు. మళ్ళీ ఫస్ట్ మీరు పట్టుకొచ్చిండ్రు నైట్ 12 నాకు అసలు అలవాటే లేదు కేక్ కట్ చేసి. అలా మీ ద్వారానే నాకు అలవాటు అంటే అయిపోయింది. అదే ఆ రోజు మా అత్తమ్మ ఉండే బాగా హ్యాపీ. అంటే నేను పడుకున్నా కానీ నాకు తెలియదు కేక్ పట్టుకొచ్చేది విషయాలు. నైట్ 12 వచ్చి కడి చేయించిపోయాడు. అన్నయ్య అన్న తమ్ముడు ఇద్దరు బైక్ మీద వచ్చి వెళ్ళిండ్రు. అట్లా అంటే సర్ప్రైజ్ అయితే బాగున్నాయి. ఇప్పుడు మనకు మనిషికి ప్రతి మనిషికి బాధలు అనేవి ఉంటాయి, సంతోషాలు అనేవి ఉంటాయి. ఆ బాధలు అనేవి మనం మర్చిపోవాలి. ఇప్పుడు ఏంటంటే హ్యాపీనెస్ తో మనం ముందుకు పోవాలి. ఎవరికైనా చెప్పేది అదే, ఇప్పుడు అందరికి కష్టాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి మనిషి ఎవరు ఉండరు. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, హ్యాపీనెస్ అనేది ఉండాలి. అయితే మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు మా ఛానల్ ఇప్పుడు మమ్మల్ని అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు మాతో ఇప్పుడు మాకు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి రాజు వాళ్ళు, వీళ్ళ ఛానల్ వచ్చి బొనగాని రాజు, మోనికా రాజు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా ఆదరిస్తారో వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ వీడియోలు కూడా చూసి వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇంకో ఛానల్ వచ్చి ఈ సుమూర్తపల్లి అని ఉన్నది. ఇప్పుడు వీళ్ళ ఛానల్ కూడా చూడండి, మీరు వీడియోలు చూడండి. ఇప్పుడు అందరి వీడియోలు చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎలా ఆదరిస్తారో వీళ్ళని కూడా ఆదరించాలని ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న మనవి. చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మీకు నచ్చితేనే ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వీడియోలు ఉన్నాయి, కూడా చాలా మాట్లాడండి. ఎందుకంటే మన వీడియోలో ప్రతి వీడియోలో వీళ్ళు కూడా కనిపిస్తారు. ఇప్పుడైతే నైట్ 1 అయితే అంత టైం అంటే నైట్ 1కి కూడా మేము మధ్యాహ్నం ఏదో 12 గంటలకు ముచ్చట్లు పెట్టుకున్నట్టు పెట్టుకుంటాను. చెప్పాలి కదా, అదే నైట్ అయినా పర్లేదని. అదే ఒక రోజు ముందే నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు మౌలిక వేస్తుంది. వాళ్ళ హస్బెండ్ అంటే ఒక నచ్చిన క్వాలిటీ, ఒక నచ్చని క్వాలిటీ.
అంటే ఏం లేవండి నచ్చినాయి. నచ్చినా ఏం లేవట, అన్ని నచ్చినాయి అన్ని నచ్చినాయి నచ్చినాయి అంటే ఏం లేవు. అంతేనా? ఇప్పుడు రాజు చెప్తాడు మౌనిక రాజు మాట్లాడతాడు. మా మౌనికకి మా మిస్సెస్ కి ఎవరు సపోర్ట్ లేకున్నా నా సపోర్ట్ మాత్రం ఎల్లకాలం ఉంటుంది ఫ్రెండ్స్. ఆమె ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, బట్ నేను మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఇంతమంది సపోర్ట్ చేస్తాను, ఎవరు ఏం support చేస్తలేవా? అది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చేయట్లేదు కదా. మాకు వీళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాకు మా అనుకున్న వాళ్ళైనా కూడా వీళ్ళే. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరా? ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, అందరు మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సపోర్ట్ చేయరా అని ఎవరు అనుకోవద్దు. ఇప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు మనల్ని. అంటే ఏంటంటే నర్వస్ కావాలి. ఇప్పుడు మన ఛానల్ లా చూస్తాను మౌనికని, చాలా మందికి తెలుసు. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే మౌనిక అనే వ్యక్తి వీడియోస్ ఇస్తుంది చాలా వరకు తెలుసు, కానీ కొంతమంది ఐడి ఏంటి అనేది తెలియదు. చాలా మందికి ఐడి తెలియక చాలా మంది అడుగుతున్నారు ఐడి ఏంటని. ఇప్పుడు వీళ్ళ ఐడీలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ యాడ్ చేసి పెడతానండి. ఈ ఇద్దరి ఐడీలు మౌనిక రాజు వాళ్ళది, మౌనిక రాజు వాళ్ళ యూట్యూబ్ ఛానల్, రుద్ర సుమూర్తపల్లి ఐడీలు రెండు ఈ కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతామండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చి ఒక రోజు ముందే సెలబ్రేషన్స్ చేసిండ్రు, చూసిండ్రు కదా. డెకరేషన్ అయితే చాలా బాగుంది. మా తమ్ముడు అన్నయ్య వాళ్ళు ఇన్స్టాలో డెకరేషన్ అంతా వాళ్ళదే. ఇన్స్టాలో కాదు, ఇన్స్టాలో వాళ్ళే ఇంతకుముందు ఆర్డర్ చేసినాం కదా. మళ్ళీ వాళ్ళకు లెట్స్ డెకరేట్ అనే పేజ్ కనిపిస్తే చూసి చాలా బాగున్నాయి అనేసి ఇవైతే స్పెషల్ గా తెప్పించిండ్రు. చూస్తున్నారు కదా వీడియోలో అయితే చాలా బాగుంది. మళ్ళీ డెకరేషన్ కూడా తొందర చేసేసిండ్రు. ఒక ½ అవర్ లో మా మద్దలు మా ఆయన మొత్తం కలిసి మా తమ్ముడు చూడండి. అందరం ఆల్మోస్ట్ అందరం ఇక్కడనే కూర్చొని ఉన్నాం. ఎప్పటికైతే మా కెమెరామ్యాన్ మిస్ అవుతాడు, కానీ ఈసారి మా కెమెరామ్యాన్ స్టాండ్ పెట్టేసి నేను కూడా పడతాయి వీడియోలలో. ఇప్పుడు అంటే మీ అన్నయ్య బర్త్డే అయితే ముందు నీతో కదా, మా బర్త్డే కూడా అట్లనే ఫస్ట్ ముందు రావాలి. ఓ రోజు 2 రోజుల ముందు వచ్చి నువ్వు ఆ క్వశ్చన్ అడగద్దు. నీ బర్త్డే డెకరేషన్ కూడా వచ్చి నేనే చేసిన. ఇంకో హైలైట్ ఏంటంటే నీ బర్త్డేకి మేము లీవ్ పెట్టినాం కానీ మా బర్త్డేలకు పెట్టుకోలేదు, మా మ్యారేజ్ డేలకు పెట్టలేదు. అది మాత్రం కరెక్ట్. ఇప్పుడు ముందు రోజు ఎందుకు చేసుకుంటారు? మీ గురించి పెట్టుకున్నామే. అదే అంటారు ఈ నెల డస్ట్ ఉంది, లేకపోతే మీ బర్త్డే కూడా లీవ్ పెడుతుండే. చెప్పు ఇక రాజేష్ గురించి 4 ముచ్చట్లు మాట్లాడలే. అపర్ణత మంచిగా చెప్తుంది. నిజం చెప్తున్నా 100% నేను ఏం చెప్పాలనుకో అదే చెప్పినాను. అందరికంటే బెస్ట్ అట్లా చెప్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీ రమేష్ అంటే నువ్వు వస్తావు నేను వస్తావు అన్నీ చెప్తాడు. అందరు వస్తాం. నాకైతే ఇవాళ బర్త్డేలా అన్నింటిలో నచ్చింది ఏంటిదంటే చెట్టు. నేను అదే అన్నా. రాజేశ్వరి అంటే నాకు అన్నయ్య లోటు లేకుండా తీర్చేస్తాను రాజేశ్వరి. సొంత అన్నయ్య లాగానే ఫీల్ అవుతాను నేనైతే. అన్నయ్య కూడా అంటే వాళ్ళ సిస్టర్స్ తో ఈక్వల్ గా చూసుకుంటారు, దేంట్లో కూడా తక్కువ చూసుకోరు. ఫ్యామిలీలో బెస్ట్ పర్సన్. ఫ్యామిలీలో నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రాజేష్ అన్నయ్య సపోర్ట్ మాత్రం 100% నాకే. రుద్ర సుమూర్తపల్లి మీరు పలకల మీద రాసుకొని రావాలి ఎవరైతే. వీడియోస్ అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా మీరు అట్లా ఎంకరేజ్ చేస్తా ఉంటే ఆమెకు చాలా హ్యాపీ. ఆమె గురించి మెసేజ్లు పెడతా అంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా అసలు ఇంత ఒక వీడియోలో చూసి అనుకుంటా కదా మీరు డబ్బులు ఆ వీడియో చేసిన తర్వాత చుట్టాలింటికి ఎవరింటికి వెళ్ళినా కూడా అసలు మీ మరిది అట్లా ఎట్లా అన్నావు చుట్టా అత్తగారు వీడియో హైలైట్ సూపర్ ఎక్సలెంట్. ఆ వీడియో అయితే ఆ బొట్టుకి ఆ ఎక్స్ప్రెషన్స్ కి అలా యాక్టింగ్ అంటే అంత బాగుంది. నాకంటే అసలు నేనే ఫస్ట్ చేస్తాను అని ముడిచిపోయినా కానీ నాకంటే చాలా బాగా చేస్తాను. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఐటమ్ బంగారుపల్లి మౌని కదా. రాజు అసలు అందరినీ పిలిచి చేసుకుంటే అయిపోగానే ఎవరు తెలియకుండా వీళ్ళు ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఓకే మీతో అట్లా కొంచెం ఒక 10 minutes కూర్చొని మాట్లాడదామని ఇట్లా వీడియో చేసామండి.
లైవ్ 1st తారీఖు అక్టోబర్ 1 లైవ్ మాత్రం ఈవినింగ్ 7 వరకు లైవ్ లోకి వస్తాడు. మీ అన్నయ్య కానీ తమ్ముడికి కానీ ఎవరెవరి విషెస్ చేయాలనుకుంటే చేయండి.